హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. మీ అందరి ముందుకు కేరళ హారర్ స్టోరీని తీసుకొచ్చాను. నిజానికి ఇది ఎంత భయంకరమైన సంఘటన అంటే దీని కారణంగా ఒక అమ్మాయి జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ అమ్మాయి ఈరోజు కూడా కళ్ళు మూసుకోవడానికి భయపడుతుంది. నిద్రపోయే ముందు ఆమె మనసులో అలాంటి భయం కూర్చుండిపోయింది. నిద్రపోయాక ఆమెకు ఏమవుతుందో అని. ఈరోజు కూడా ఆమె ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. స్టోరీని స్టార్ట్ చేసే ముందు మరిన్ని హారర్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కోసం ఒక లైక్ చేయండి. ఇక కథ మొదలు పెడితే, ఈ సంఘటన నిజంగానే చాలా భయంకరమైనది. గత 8 సంవత్సరాలుగా ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లోనూ ఒంటరిగా లేదు. నిఖిత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆ కుటుంబంలో ఆమె ఒక్కతే అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమె పెద్దయ్యాక తల్లిదండ్రులకి తరచుగా ఆరోగ్యం సరిగా ఉండకపోవటం ఆమె గమనించింది. ఆమెకు చాలా కలలు ఉండేవి. జీవితంలో ఏదైనా సాధించాలని, పెద్ద పనులు చేయాలని కోరుకునేవి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఎప్పుడూ బాలేకపోవడం వల్ల తన మనసులోని ఆశలను వారితో చెప్పడానికి ఆమెకు ధైర్యం రాలేదు. ఒకరోజు ఆమె తల్లి నిఖితాతో మాట్లాడుతూ, జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు? నీకు పెళ్లి చేసేద్దాం అని చెప్పింది. అయితే నిఖిత, లేదు అమ్మా, నేను ఇంకా కొంచెం చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. సరే అయితే నీ 12వ తరగతి పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ చేయటానికి వెళ్ళు అని వాళ్ళు చెప్పారు. ఆమె తన కుటుంబ సభ్యుల మాట విని గ్రాడ్యుయేషన్ చేయటానికి వెళ్ళింది. ఆమె మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ చేయాలనుకుంది. చేసింది కూడా. చాలా మంచి మార్కులు కూడా వచ్చాయి. ఇది 2015 నాటి మాట. ఆమెకు తన స్వగ్రామానికి దగ్గరలో ఒక నగరం ఉందని తెలిసింది. ఆ నగరంలో ఒక మంచి కంపెనీ ఉంది. అక్కడ ఆమె జర్నలిస్టుగా చేరవచ్చు. ఆమె అక్కడ తన రెజ్యూమ్ను పంపించింది. ఆమెకు ఇంటర్న్షిప్గా పని దొరికింది. నేను నా కుటుంబ సభ్యులకు పెద్దగా దూరంగా ఉండను. అమ్మా నాన్న వృద్ధులయ్యారు. నేను తప్ప వారికి ఎవరూ లేరు. ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండదు కాబట్టి నేను నా స్వగ్రామానికి ఇంత దగ్గరగా ఉంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే వెళ్ళి చూసుకోగలను అని ఆమె చాలా సంతోషించింది. ఇక్కడ ఆమెకు ఇంటర్న్షిప్ డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. ఆమె ఉద్యోగంలో చేరిన సుమారు ఒక వారం తర్వాత ఈ కంపెనీ గురించి ఒక వింత విషయం ఆమెకు అర్థమైంది. నేను ఈ కంపెనీ గురించి కొంచెం వివరిస్తాను. పేరు చెప్పను, లేకపోతే సమస్యలు వస్తాయి. ఇది ఒక ప్రసిద్ధ మీడియా కంపెనీ. వీరి ఆఫీస్ ఒక పెద్ద బిల్డింగ్లో ఉంది. వీరి ఆఫీస్ 13వ అంతస్తులో ఉంటుంది. నిఖిత తన ఆఫీస్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఏం గమనించిందంటే లిఫ్ట్ తానంతటా అదే 11వ మరియు 12వ అంతస్తులలో ఆగిపోయేవి. ఎవరో లిఫ్ట్ ఎక్కుతున్నట్లు అనిపించేది. ఎవరో ఉన్నట్లు అనిపించేది, కానీ ఎవరూ కనిపించేవారు కాదు. ఆమె ఒక వారం తర్వాత ఈ విషయం గమనించడం మొదలుపెట్టింది. ఇది ప్రతిరోజు జరిగేది, ప్రతిసారి జరిగేది. లిఫ్ట్ ఎన్నిసార్లు పైకి కిందకు వెళ్ళినా అన్నిసార్లు ఇది జరిగేది. మొదట్లో ఆమెకు, లేదు ఇది ఎలా జరుగుతుందిలే, ఎవరో లిఫ్ట్ బటన్ నొక్కి ఉంటారు, తర్వాత వేరే లిఫ్టులోకి వెళ్ళిపోయి ఉంటారు అనిపించింది. కానీ ఈ విషయం చాలా తరచుగా జరగడం మొదలుపెట్టాక ఆమెకు ఏదో తేడా ఉందని అర్థమైంది. ఆమె ఈ విషయం గురించి తన కొలీగ్స్తో చర్చించింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలాగే జరుగుతుందా? మీరు లిఫ్టులో వస్తుంటే లిఫ్ట్ తానంతటా అదే 11వ అంతస్తులో ఆగిపోతుందా? లేదా అని ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు వచ్చినా ఇదే అనుభవం ఎదురవుతుందా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ అవును అవును ఇది జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భయపెట్టే విషయం ఏమిటంటే, ఇన్సీడియస్ అంటే అసాధారణ సంఘటన 1 లేదా 2 సార్లే జరుగుతుంది. అప్పుడప్పుడు జరుగుతుంది అనుకుందాం. కానీ లిఫ్ట్ ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు ఎలా జరుగుతోంది? అందరూ ఇప్పుడు బ్రేక్ వస్తుంది కదా, మనమంతా కలిసి లిఫ్ట్లో వెళ్దాం, చూద్దాం ఏమైనా జరుగుతుందేమో అని అన్నారు. ఇది 5-6 వ్యక్తుల గ్రూప్. వీళ్ళు తమ 14వ అంతస్తు నుండి లిఫ్ట్ ఎక్కి కిందకు రావడం మొదలుపెట్టారు. లిఫ్ట్ 12వ అంతస్తులో ఆగింది. తలుపు తెరుచుకుంది. నిజంగానే ఒక చల్లని గాలి లోపలికి వచ్చినట్లు అనిపించింది. తర్వాత లిఫ్ట్ మూసుకుంది. ఈ 5గురి మనసులో ఒక వింత ఆందోళన మొదలైంది. తర్వాత 11వ అంతస్తులో కూడా లిఫ్ట్ ఆగింది. అలాగే అనిపించింది.
తర్వాత లిఫ్ట్ మూసుకుని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్ళింది. ఈసారి కూడా ఇదే జరిగితే ఏదో తేడా ఉందని అర్థం చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ పైకి వెళ్ళడం మొదలైంది. 12వ అంతస్తులో లిఫ్ట్ ఆగింది. తలుపు తెరుచుకుంది. ఒక గాలి లోపలికి వచ్చింది. ఇప్పుడు వెంటనే వాళ్లలో రమేష్ అనే ఒక అబ్బాయి, ఆగండి నేను చూస్తాను, నువ్వు లిఫ్ట్ తలుపు ఆపు అని అన్నాడు. ఒకరు లిఫ్టుకు చెయ్యి ఆనించి ఉంచారు. ఇతను బయటకు వచ్చి చూశాడు. ఎవరైనా బటన్ నొక్కి పారిపోతున్నారా, లేదా ఎవరైనా బటన్ నొక్కి వేరే లిఫ్ట్ ఎక్కుతున్నారా అని. లేదు, అలా లేదు. ఎవరూ లేరు. బయట అంతా నిశ్శబ్దంగా ఉంది. ఖాళీగా ఉంది. ఎవరిదైతే ఆ ఫ్లోర్ ఉందో వాళ్లకు కూడా లంచ్ టైం నడుస్తోంది. వాళ్ళు కూడా బయట ఎవరూ లేరు. అయినా లిఫ్ట్ ఆగింది. ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్ 11వ అంతస్తు వైపు కదిలింది. తర్వాత లిఫ్ట్ మూసుకుంది. ఇప్పుడు వీళ్ళందరూ చాలా భయపడిపోయారు. వాళ్లలో ప్రియా అనే ఒక అమ్మాయికి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం మొత్తం వణుకు పుట్టింది. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె చాలా భయపడిపోయింది. భయం ఆమెను ఆవరించింది. అందరూ తమ ఫ్లోర్కు చేరుకున్నారు. ఆమెకు నీరు తాగించి ఆమెను మామూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక సీనియర్ వచ్చి ఆమెకు ఆందోళనగా ఉందని, ఏదో భయంగా ఉందని తెలిసినప్పుడు ఆమెకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అయితే వీళ్ళు తమ సీనియర్కు జరిగిందంతా చెప్పలేదు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఈ విషయం జరిగింది. ఈరోజు నిఖిత ఆరోగ్యం చాలా ఎక్కువగా చెడిపోయింది. నిఖితాకు ఈ విషయం చాలా రోజుల నుండి అనుభవిస్తున్నప్పటికీ ఇంతగా భయపడలేదు. కానీ ఈరోజు అదే విషయం ఆమెకు కూడా వణుకు, పళ్ళు కొరకడం, శరీరం చల్లబడటం, ఒక వింత భయం ఎందుకు కలుగుతుందో అనిపించింది. సార్, నాకు ఈరోజు కూడా నిన్నటిలాగే ఆందోళనగా ఉంది. దయచేసి చెప్పండి, ఈ 11వ మరియు 12వ అంతస్తులలో ఏదైనా తేడా ఉందా? సీనియర్ సార్, చూడు, మాకు ఏదైనా తేడా ఉందో లేదో తెలియదు. కానీ అవును, ఒక విషయం మాత్రం మేము ఖచ్చితంగా అనుభవిస్తాం. అదేంటంటే లిఫ్ట్ తలుపులు దానంతటావే 11వ మరియు 12వ అంతస్తులలో తెరుచుకుంటూనే ఉంటాయి. చాలాసార్లు మేము మా 14వ అంతస్తు నుండి 10వ అంతస్తు వరకు మెట్లపై దిగి వెళ్తాం. తర్వాత 10వ అంతస్తు నుండి లిఫ్ట్ పట్టుకుంటాం. వీలైతే నువ్వు కూడా అలానే చేయి. అలా చేయకపోతే 11వ అంతస్తులో తలుపు తెరుచుకుంటే లోపల దేవుడి పేరు జపిస్తూనే ఉండు. ఎందుకంటే ఏదో వింత అనుభూతి కలుగుతుంది అని అన్నాడు. నిఖిత మరింత భయపడిపోయింది. నిఖిత ఆ రోజు నుండి ఇంటికి వెళ్ళటానికి లీవ్ అడిగింది. నిఖితకు లీవ్ దొరికింది. మధ్యాహ్నం దాదాపు 2:30 అవుతోంది. నిఖిత ఇంటికి వెళ్ళటానికి వణుకుతున్న చేతులతో బ్యాగ్ను తీసుకుంది. తన కొలీగ్స్తో రేపు కలుద్దామని చెప్పి తన ఆఫీస్ నుండి బయలుదేరింది. మొదట ఆమె 14వ అంతస్తు నుండి 10వ అంతస్తు వరకు మెట్లపై దిగుదామని అనుకుంది. కానీ ఆమె మెట్ల దగ్గరకు చేరుకోగానే ఆమె కాళ్ళు ఎంత దారుణంగా వణకడం మొదలుపెట్టాయంటే ఆమె ఒక్క అడుగు మెట్లపై దిగినా ఎక్కడ భయంతో పడిపోతానేమో అనిపించింది. ఒక అడుగు కింద పెట్టిందేమో, అంత భయంకరంగా కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. ఒక వింత భయం మనసులో కూర్చుండిపోయింది. తనకు ఏదో తేడా జరిగిందని, తను త్వరగా ఇంటికి చేరుకోవాలని అనుకుంది. ఆమె వెంటనే తిరిగి దేవుడి పేరు జపిస్తూ లిఫ్ట్ బటన్ నొక్కింది. ఇప్పుడు లిఫ్ట్ ఆమె ముందు చేర్చుకుంది. ఆమె లోపలికి వెళ్ళింది. కళ్ళు మూసుకుని దేవుడి పేరు జపిస్తూనే ఉంది. దేవుని పేరు జపిస్తూనే ఉంది. 14వ అంతస్తు నుండి లిఫ్ట్ కిందకు రావడం మొదలైంది. కానీ 12వ అంతస్తు రాగానే తలుపు తెరుచుకుంది. ఈసారి ఎవరూ ప్రవేశించినట్లు అనిపించలేదు. తర్వాత 11వ అంతస్తులో తలుపు తెరుచుకుంది. ఈసారి ఎవరో ప్రవేశించారు. ఆమె కళ్ళు మూసుకునే ఉంది. కానీ ఎవరో ప్రవేశించినట్లు అనిపించింది. వారి అడుగుల శబ్దం వినిపించింది. అప్పుడు ఆమె చాలా ధైర్యం చేసి తన కళ్ళు తెరిచింది. ముందు ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. అతను ప్రవేశించారు. ఆమె మనసులో కొంచెం ఊరట కలిగింది. సరే, సెక్యూరిటీ గార్డు కదా అని అనుకుంది. మనసులో ఉన్న భయం కూడా కొంచెం తగ్గింది. కానీ ఆమె 8వ, 9వ అంతస్తులకు వచ్చేసరికి సెక్యూరిటీ గార్డు తనను చాలా ఇంత దృష్టితో చూస్తున్నాడని ఆమె గమనించింది. తర్వాత అతని వైపు చూసింది. అతను అలాగే చూస్తూనే ఉన్నాడు. ఒకే దృష్టితో చాలా అసహ్యంగా ఆమెను చూస్తున్నాడు. ఆమె చాలా భయపడిపోయింది. మళ్ళీ ఆందోళన చాలా వేగంగా పెరిగింది. ఆమె వెంటనే 2వ అంతస్తు బటన్ నొక్కింది. 2వ అంతస్తులో తలుపు తెరుచుకుంది. లిఫ్ట్ తలుపు మూసుకునే వరకు ఆ సెక్యూరిటీ గార్డు పెద్ద పెద్ద కళ్ళతో, ఆ ఎర్రటి కళ్ళతో నిఖితాను చూస్తూనే ఉన్నాడు. తలుపు మూసుకుంది. నిఖిత చాలా భయపడిపోయింది.
అతను నన్ను ఈ దృష్టితో ఎందుకు చూస్తున్నాడు? ఇక్కడ జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ సరే, కానీ అతను ఒక మనిషి కదా. అతను నాతో ఏదైనా తప్పు చేయాలనుకుంటున్నాడా? అతని ఉద్దేశం ఏమిటి? నేను దీని గురించి మాట్లాడకపోతే ముందు ముందు ఎవరికైనా సమస్యలు రావచ్చు. ఎందుకంటే అతను ఇక్కడి సెక్యూరిటీ గార్డ్. అతను సరిగ్గా ఉండాలి కదా. ఈ ఆలోచనతోనే ఆమె తనలోని భయాన్ని, వణుకును మర్చిపోయింది. నేను కిందకు వెళ్ళి అతని ఆఫీసులో ఫిర్యాదు చేస్తాను అని చెప్పింది. సెక్యూరిటీ గార్డుల ఆఫీస్ ఈ యొక్క భవనం మేనేజ్మెంట్ బేస్మెంట్ కింద పెట్టారు. ఆమె 2వ అంతస్తు నుండి మెట్లపై దిగడం మొదలుపెట్టింది. భయం తగ్గిపోయింది. ఇప్పుడు కోపం ఉంది. అతను నాతో అలా ఎందుకు ప్రవర్తించాడు? ఆమె మొదటి నుండి తప్పు విషయాలను అంగీకరించేది కాదు, సహించేది కాదు. ఆమె కిందకు దిగి బేస్మెంట్కు చేరుకుంది. అది క్యాబిన్ అని ఆమెకు తెలుసు, కానీ ఇంతకుముందు ఆమె ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు కోపంతో మండే ఆమె గాజు తలుపు తెరిచి లోపలికి ప్రవేశించగానే ముందున్న దృశ్యం చూసి ఆమె మనసులో అలాంటి భయం కలిగింది. భూమి అక్కడే చీలిపోయి భయంతో అక్కడే పడిపోతుందేమో అన్నంత భయం కలిగింది. ముందున్న దృశ్యం చూసి ఆమె ఎంతగా భయపడిందంటే చెప్పలేము. ముందు ఒక సెక్యూరిటీ గార్డు ఫోటో ఉంది. ఈ చిత్రంలోని వ్యక్తి మరెవరో కాదు, లిఫ్టులో 11వ అంతస్తు నుండి ఎక్కినవాడే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సెక్యూరిటీ గార్డు ఫోటోకి దండ వేసి ఉంది. అతని పుట్టిన తేదీ మరియు మరణించిన తేదీ రాసి ఉన్నాయి. మరణించిన తేదీ 2011 నాటిది, ఇప్పుడు 2015. నిఖిత ఎంత భయపడిందంటే ఇంతకు ముందు ఎంత భయపడిందో అంతకంటే ఎక్కువ భయం ఇప్పుడు ఆమెను ఆవరించింది. కాళ్ళు చేతులు పూర్తిగా వణకడం మొదలుపెట్టాయి. పడిపోతుందేమో అన్నంతగా అనిపించింది. అకస్మాత్తుగా భుజంపై ఎవరో తట్టారు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనుక ఇంకొక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. సెక్యూరిటీ గార్డు, మేడం ఏమైంది? మీరు ఇక్కడ ఎలా ఉన్నారు? మీ పరిస్థితి ఏమిటి? మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు. ఆమె ఏమీ చెప్పకుండా చాలా భయపడుతూ అతని వైపు చూసింది. ఇతను ఎవరు అని అడిగింది. వెనుక నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డు, మేడం ఇది మా సీనియర్. ఆయన 4 సంవత్సరాల క్రితం మరణించారు. మీకు ఏం జరిగిందో నాకు అర్థమైంది. ఆయన గురించి కొంచెం మీకు చెబుతాను. ఆయన తన పనిని చాలా ప్రేమించేవారు. చాలా ప్రేమగా రాత్రి షిఫ్ట్లో పనిచేసేవారు. వయసు బాగానే ఉంది. ఒకరోజు రాత్రి షిఫ్ట్లో పనిచేస్తుండగా బహుశా ఆయనకు గుండెపోటు వచ్చి ఉండవచ్చు. ఆయన శరీరం ఇక్కడి నుండి వెళ్ళిపోయింది, కానీ ఆత్మ ఇంకా ఈ భవనంలోనే ఉంది. ఆయన మరణించిన కొద్ది రోజుల తర్వాత నుండే మేము గమనించడం మొదలుపెట్టాం. ఆయన ఇప్పటికీ మా చుట్టూనే ఉంటారు. మా పనిలో ఏదైనా తప్పు జరిగితే ఆయన మాకు కలలో వచ్చి నీ నుండి ఈ తప్పు జరుగుతోంది అని చెప్తారు. చాలాసార్లు మేము పని చేస్తూ రాత్రిపూట అలా కునుకు తీసినప్పుడు ఎవరో మమ్మల్ని బలంగా లేపినట్లు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ ఎవరూ ఉండరు. చాలాసార్లు చెవిలో ఎవరో ఏదో గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ స్వరం ఆయనదే. చాలాసార్లు చాలామంది లిఫ్ట్లో ఎక్కినప్పుడు చాలా వింతగా చూస్తాడని ఫిర్యాదు చేశాను. ఈ విషయం మాకు కూడా తెలీదు. కానీ మీకు కూడా అలానే జరిగిందా? మీరు లిఫ్ట్లో వస్తుంటే ఆయన మీ లిఫ్ట్లో ఎక్కారా అని అడిగాడు. నిఖిత చాలా గట్టిగా భయపడిపోయింది. అక్కడే పెద్దగా అరిచింది. వెనుక నుండి, అరే నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, నా మాట వినండి అని చెబుతూనే ఉన్నాడు. ఆమె అక్కడి నుండి బయలుదేరింది. ట్యాక్సీ పట్టుకొని తన ఇంటికి చేరుకుంది. భయం ఆమె మనసులో ఎంతగా కూర్చుండిపోయిందంటే ఆమె కళ్ళు మూసుకోగానే అతని రూపమే కనిపించేది. 1 నెల వరకు అదే జరిగింది. కానీ తర్వాత ప్రతి మనిషిలో అతని రూపమే కనిపించడం మొదలైంది. అతను నిఖిత దగ్గరకు వచ్చి చెవిలో ఏదో గుసగుసలాడుతున్నట్లు అనిపించేది. నిద్రపోవటానికి ఆమె భయపడటం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రతిరోజు అతని కలలే వస్తాయి. రకరకాలుగా అతని కలలు వస్తాయి. ఈ సంఘటన జరిగి ఈ రోజుకు 8 సంవత్సరాలు గడిచిపోయాయి. నిఖిత తన సరైన మానసిక స్థితిలో లేదు. ఇంటికి తిరిగి వచ్చింది. నిఖితకు పెళ్లి కూడా కాలేదు. ఆమె తన తల్లిదండ్రులతోనే నివసిస్తోంది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే నిఖిత తన తల్లిదండ్రులను చూసుకోవడం కాదు, ఆమె తల్లిదండ్రులే నిఖితను చూసుకుంటున్నారు. ఈ వీడియోను ఇంతవరకు చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ఆప్షన్లో క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీకి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.